జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత. అలాగే జై ఆదివాసీ. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పీషా గ్రామ సభకి ఇక్కడ పీసా కమిటీ సభ్యులైనటువంటి గౌరవ పెద్దలు రాజారావు గారు సభ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించవలసిందిగా కోరుతున్నామండి. రాజారావు గారు ప్లీజ్ సార్. అందరు రాజారావు గారు సపోర్ట్ గట్టిగా. గ్రామ పీసా కమిటీ పీసా మా స్థాయిలో ఉన్నవంటి వాళ్ళు, జిల్లా స్థాయిలో ఉన్నవంటి వాళ్ళు, పంచాయతీ స్థాయిలో ఉన్నవంటి వాళ్ళు, పార్టీలకు అతీతంగా ఈరోజు వివిధ పార్టీల వాళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేస్తున్నారు. కాబట్టి మన బాక్సెట్ సంబంధించినటువంటి కార్యక్రమం కోసం పీసా కమిటీ సభ్యులు ఏ విధంగా ఏ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఇక్కడ సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తావించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా నిశ్శబ్దంగా ఉండి కనుక ఇక్కడ ఎట్టి పరిస్థితి రాజకీయంగా వేరే రకంగా మాట్లాడకుండా వెళ్ళి ఉన్నానండి బీడీ మీద. ఆ సమయంలో వాళ్ళు అక్కడ రాళ్ళు తీస్తున్నప్పుడు నేను వాళ్ళు అనుకోలేదు, ఎవరు తిరగడానికి వచ్చిన వాళ్ళు అనుకోని నేను పశువుల పైకి తోలుకు వెళ్తున్నప్పుడు మన గడ్డి మామిడి నుంచి ఎవరు ఫోన్ చేశారు, మా తాలూకా నుంచి కుర్రోలు, బండి కారు రోడ్లో ఉంది, ఎవరు పైన వచ్చారు చూడండి అనేసి అంటే ఆహా వీలేమో అనుకొని నేను అప్పుడు ఆ పశువులు విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి మీరు ఎవరు ఏంటని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఇక్కడ సర్వీస్ పంపించారు, ఇక్కడ రాయి మట్టి తీసుకురామని పంపించారు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. అక్కడ మీరు ఎవరి పర్మిషన్ లేకుంటే ఇక్కడ వచ్చి ఇలా ఇష్టసరం తీసుకువెళ్ళడానికి మంచిది కాదు, ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు అనేసి కూడా చెప్పడం జరిగింది వారికి. అప్పుడు అక్కడ మాట్లాడుకొని నేను కిందకు వచ్చి బండి దగ్గరకు వచ్చి మన వాళ్ళనంతా కూడా పోక్ చేసి అక్కడికి వాళ్ళకి అందరికి రప్పించుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది చాలాసేపు. ఆ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఏది ప్రూఫ్స్ కరెక్ట్గా చూపించలేదు. వారు ఎంఆర్ఓకి అడిగి వచ్చిన పర్మిషన్ అన్నారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన తర్వాత కూడా ఆయన కూడా మాకు తెలియదు అనేసి అన్నారు. తర్వాత అదేవిధంగా ఎస్ఐకి చెప్పేమన్నారు. వాళ్ళకి అడిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా మాకు తెలీదు అనేసి అన్నారు. ఫైనల్గా కలెక్టర్ గారికి ఇది చేసామన్నారు. వాళ్ళు కూడా మరి అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు. దానికి మనము అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం చేశారంటే రాళ్ళు ఆ ప్లాస్టిక్ కవర్లు ప్యాకెట్ చేసుకొని తీసుకువస్తున్నారు. ఆ రాళ్ళంతా కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు ఏటనేసి చెప్తే అది అన్ని కూడా టెస్టింగ్ కోసం అనేసి వాళ్ళు అన్నారండి. అదే దానికి మనము అక్కడ అడ్డుకొని మాట్లాడి ఆ వస్తువులని ఆ రాళ్ళని కూడా అడిగి చూసి అవన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ కూడా మళ్ళీ ఆ రెండు వాహనాలు కూడా రెండు వైపులు కూడా అదేవిధంగా రాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళంతా కూడా అడిగి ఆ రాళ్ళంతా కూడా తీసేసుకోవడం జరిగిందండి. ఇది విషయం అండి. మరి నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ఈ బాక్సైట్ అనేది ఉన్నప్పుడు ఆదివాసులకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అన్నది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అసలు బాక్సైట్ ఉండటం వల్లనే ఈ ప్రాంతం ఇంత సస్యశ్యామలంగా ఉంది. కారణం ఏమిటంటే బాక్సైట్ ఒక స్పాంజ్ లాంటిది. ఆ బాక్సైట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడటం వలన ఆ నీటిని పట్టి ఉంచే గుణం బాక్సైట్కి ఉంటుంది. అది కొంచెం విడుదల చేయటం వల్లే మన ప్రాంతం ఊటలతో నిండు ఉంది. అంటే తేమ ఉంటుంది మన భూమికి, అందుకే మన ప్రాంతంలో ఊటలు ఉంటాయి. అదే మైదాన ప్రాంతానికి వెళ్తే ఊటలు ఉండవు. ఇది బాక్సైట్ వల్ల మనకు లాభం. కానీ మనకు నష్టం ఏంటంటే ఇదే బాక్సైట్ ఉండడం వలన ఎవరెవరో వస్తున్నారు,
ఆఖరికి మన ప్రాణాలు తీసే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చేస్తున్నారు. నిజంగా పోరాటం ఎక్కడ జరుగుతుంది? పోరాటం అంటే ఇక్కడే జరుగుతుంది. బాక్సైట్ తవ్వాలని చెప్పేసి ఎప్పుడో 70 దశకం నుండి ఇప్పటి వరకు పోరాటం చేయటం అంటే మాటలేమి కాదు. ఆ యొక్క 30 సంవత్సరాలు, ఈ యొక్క 25 సంవత్సరాలు, అంటే 55 సంవత్సరాల నుంచి ఇదే పనిగా మనం పెట్టుకోవడం వల్లనే మనం ఈరోజు విజయం పొందలేదు, కానీ ఆపుకోగలుగుతున్నాం. ఈ బాక్సైట్ తవ్వినట్లయితే ఒక్క జర్రెల ప్రాంతానికి మాత్రమే నష్టం కాదు, ఈ నష్టం మొత్తం ఏకదం ఒక 50 కిలోమీటర్ల వరకు ఇలా కొడుతుంది. అంటే ఇక్కడ బాక్సైట్ తవ్వితే ఆ బూడిదెల్లి దేవరాపల్లి, పెదవలసాల, రంపుల వరకు ఆ బూడిద పెడుతుంది. పట్టడం వలన మనకున్న కాఫీ తోటలు ఇవన్నీ పోతాయి. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే ఒకవేళ తవ్వినట్లయితే ఆ ప్రాంతానికే నష్టం అన్నట్టు కొంతమంది మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. ఆఖరికి ఇందాకే నేను చెప్తుంటే విన్నాను, ఇక్కడ పెబ్బంపల్లి లోన నుంచి ఇక్కడికి వచ్చారు కానీ జర్రలు ఊర్లో రాలేదని చెప్పేసి అంటున్నారు. ఇలాగైతే మన ఉద్యమాల్ని మనం ఉధృతపరుచుకోలేము. కాబట్టి ఉద్యమాల్ని ఉధృతపరుచుకోవాలి, అందరూ రియాక్ట్ అవ్వాలి, అందరూ మనం కలిసికట్టుగా ఉంటేనే ఆపుకోగలుగుతాం. నిన్న జరిగింది ఎక్కడో హైదరాబాద్ నుండి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎలా వచ్చారు? ప్రధానంగా ఇక్కడికి ఆ కొండే అది వాళ్ళకి ఎలా తెలుసు? పర్టికులర్గా మన నుంచి ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు. ఇన్ఫార్మర్ ఉండడంతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి తవ్వుకొని జస్ట్ పట్టుకెళ్ళిపోతే మనం ఏం చేయలేం. కానీ మన అదృష్టంగా మరి అక్కడే బాలకృష్ణ గారు ఉండడం, వాళ్ళని పట్టుకోవడం, తర్వాత ఇంత ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక సమస్య, అంటే రాష్ట్ర స్థాయిలోకి మనం తీసుకెళ్ళగలిగాం. లేదనుకుంటే కామ్గా వచ్చి వెళ్ళిపోతే ఏం చేయలేం. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చారో మనకు తెలియదు. కాబట్టి అలర్ట్గా ఉండవలసిన బాధ్యత మన పైన ఉంది. అసలు బాక్సైట్ అనే కాదు, ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నది. ఒక్క జర్రల్లోనే కాదు, అది రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడాను ఖనిజ సంపద ఎక్కడుంది అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. అంటే ఇలా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అటు తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో ఉన్న ఒడిశా, ఈ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని దోసుకుపోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచన ఎవరో ఒక కంపెనీ లేకపోతే కొంతమందో చేస్తున్నారని కాదు, దీని వెనకాల ప్రభుత్వాలు కూడా ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు నడపడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడ కనిపిస్తాయంటే ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ కొండల్లోనే కనిపిస్తుంది. ఈ బాక్సైట్ తవ్వితేనే డబ్బులు వస్తాయన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక మరి ఎక్కడా డబ్బులు లేవు. ఈ బాక్సైట్ తవ్వాలి, ఈ దుబాయ్కి పంపిస్తేనే డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, అందరూ అలా ఆలోచిస్తున్నారు. కానీ దాన్ని రక్షించుకుంటున్నారు. ఇప్పటి వరకు రక్షించుకుంటున్నారు. భవిష్యత్తులో రక్షించుకునే వాళ్ళు ఒకే ఒక్కరు, ఎవరు? ఆదివాసీలు తప్ప మరెవరు రక్షించట్లే. అందుకని ఆదివాసీలుగా రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అలర్ట్గా ఉండాలి. లేదు అనుకుంటే మనం పడుకుంటే మన గుండెలు కోసుకుపోతారు. మనం నిలబడితే మన కాళ్ళ కింద ఉన్న భూమిని లాక్కొని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీ ఎప్పుడూ చెప్పేది అదే, మనం అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి. సైనికుడు, మన దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎంత అలర్ట్గా ఉండాలో మనం అంత అలర్ట్గా ఉన్నప్పుడే మన ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా మరి గతంలో పెద్దలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా రాను రాను వయసు మళ్ళీపోతుంది. యువతరం ఏం చేస్తూ ఉంది? యువతరం ఎక్కడుంది? ఏం చేస్తూ ఉన్నారు? యువతరం రాకపోతే మాత్రం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. మాకు భయం వేస్తుంటారు. ఎప్పుడు మా మీద మాకు భయం కాదు,
మా యువత ఏమైపోతాం, మా భవిష్యత్తు తరాలు ఏమైపోతాయో మేము భయపడతా ఉంటాం. ఎందుకంటే ఈ రోజు మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం, కానీ తర్వాత తరం పోరాటం చేస్తుందా అని భయం వేస్తూ ఉంది. చెయ్యకపోతే మాత్రం పట్టుకపోతారు. మీ కళ్ళ ముందరే ఎన్నాళ్ళ నుంచి ఈ బాక్సైట్ పోరాటం జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే కదా. ఏమంటే కాలా కమిటీ విశాఖపట్నంలో బయలుదేరుతుందంటే ఇదే జర్రలకొండల మీద మనం మన కత్తులు గొడ్డాల్లో కర్రలు పట్టుకొని నిలబడిన వాళ్ళమా కాదా? అలాంటిది వాడు ఈరోజు వచ్చేసి కొండల్లోకి వచ్చాడంటే మనవాడే ఇక్కడ సపోర్ట్గా ఉన్నాడు. ఎవరో మనవాళ్ళే ఇన్ఫార్మర్లు ఉన్నారు, అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడే సిఐ గారు చెప్పారు నాతో, వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒక కంపెనీ నుంచి వచ్చారు. ఆ కంపెనీ ఏంటో మీకు మీరు రండి, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రండి, మేము చెప్తాము. వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడే. దాంట్లో 2 గిరిజనులు ఉన్నారు, ఒక గిరిజనులు ఉన్నారట, 2 ఎస్సీలు ఉన్నారట, ఒక వేరే వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఏ కంపెనీ సార్ అంటే చెప్పరు పోలీసులు, అక్కడే ఉన్నారు. చెప్తామన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తామన్నారు. మీరు కొంతమంది రండి అని చెప్పేసి అన్నారు. సరే మాట్లాడతాం, అది ఒకటి. అయితే ఏ కంపెనీ అన్నగాని చెప్పట్లే, ఏదో కంపెనీ వాళ్ళు అంటున్నారు. ఆ కంపెనీ వెనకాల ఎవరున్నారు? ఖచ్చితంగా దీని వెనకాల బాక్సైట్ వెనకాల ఎవరుంటారో మనందరికీ తెలిసిందే. ఎవరికి అవసరం ఈ బాక్సైట్, ఎవరికి అవసరం మనకందరికీ తెలిసిందే. మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మనం ఎలక్ట్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ ఉన్న యువతరానికి, అంటే మన యువకులకి, మన భవిష్యత్తు తరాల వాళ్ళకి మనం ఇచ్చే ఏకైక సంపద అదే, మన భూములను కాపాడుకోవడం. ఒకవైపు 1/70 చట్టము సవరణ చేయమని చెప్పేసి 1700 మంది గిరిజనేతరులు తెలంగాణ నుండి సుప్రీంకోర్టులో కేసు వేశారు. మరోవైపు అసలు అక్కడ 1/70 ఉండగానే, అంటే మొత్తం 1/70 ఇక్కడ ఉండగానే కొయ్యూరు మండలం బాలారం దగ్గర ఆడాకులు ఆరుకొత్తూరులో పట్టాలు ఇవ్వమని చెప్పేసి మన జేసీ గారు అక్కడ తహసీల్దార్కి, మిగతా అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. అంటే మన చట్టాలు ఏమైపోతా ఉన్నాయి? ఒకవైపు పీసా చట్టానికి కమిటీలు అయితే వేసారు. ఆ కమిటీలు ఏం చేయాలో చేయలేని పరిస్థితి, ఏం చెయ్యాలో చెప్పలే. వాళ్ళకి ఎటువంటి అధికారం అయితే ఇచ్చారు, కానీ ఎలా అమలు చేసుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. అలాగే మనకు హక్కులు ఉన్నాయి, 1/70 చట్టం ఉంది, పీసా ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారు. ఏమంటే 1/70 చట్టము 1970లో వచ్చింది, ఇప్పటి వరకు ఎంత అమలు జరిగింది? అమలు జరిగిందా లేదని చెప్పేసి కోర్టు అడగలేదు. కానీ ఆడోడో కోర్టుకి వెళ్తే ఏంటి సంగతి అని చెప్పేసి గవర్నర్ సెక్రటరీకి లెటర్ పంపించారు. వాడోడో కోర్టు గిరిజనేతర ప్రాంతం నుండి ఉన్న గిరిజనేతరుడు లీలాప్రసాద్ కోర్టుకి వెళ్తే ఇక్కడ జీవో నెంబర్ తీసేశారు. అసలు మన ప్రాంతం ఎలాగుంది, మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి చూడవలసిన బాధ్యత కోర్టుకుందా లేదా? కోర్టులు కూడా పరిశీలించాలి. మరి ఈనాటికి కూడా మళ్ళీ మన బాక్ సైడ్కి మళ్ళీ 4 వచ్చారు. మరి అందుకని మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉండమని, ప్రతి ఒక్కరు కూడా మనకి ఇంతమంది ప్రజలందరూ కూడా పార్టీలకి అతీతంగా కాకుండా ప్రజలందరూ మనకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా, మన ప్రాంత ప్రజలందరూ ముందుకు ఇంకా మరి ఎక్కడికైనా ధర్నాలు కావచ్చు, మరి మనకి ఇప్పుడు చెప్పినట్టుగానే నైట్ చెప్పారు, మరి పిఓ గారి దగ్గర తీసుకున్నాం, కలెక్టర్ గారు తీసుకున్నాం, ఆర్డర్ అన్నారు. మరి ఇవన్నీ కూడా మనకి ఏ ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర అంటూ ప్రూఫ్లు లేవు. మనం కూడా మరి ఈరోజు మరి పీసా గ్రామసభ పెట్టడం కూడా మరి మన అందరికీ ఎవరిని చేస్తున్నారు. కాబట్టి అమ్మా, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే నేను ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్పేది ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున్న మన తరతరాల్లో ఇంత స్వేచ్ఛమైన గాలి కానీ నీరు కానీ
ఇవన్నీ కూడా మన వృక్షాలు ఇవన్నీ కూడా ఉండవు. మనం పండించుకునే పంట కూడా మన ఏజెన్సీలో ఎన్ని రకాలైతే పంటలు మనం పండించుకోగలుగుతున్నామో, వ్యవసాయం కావచ్చు, రాజ్మా కావచ్చు, ఇవన్నీ కూడా కాఫీ, మనకి ఎన్నో రకాల పంటలు, తేగలు తింటున్నారు, పిండి దుంపలు తింటున్నారు, పిడిదుంపలు తింటున్నారు, అన్ని కూడా ఆకుకూరలు, సారుకూర, గుమ్మడి కూర అన్ని రకాల మనకు అంటే మనం పండించుకునేది కూడా ఆర్గానిక్ గా పండించుకొని తింటున్నాము. మరి ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి మీరందరూ కూడా మరి రేపొద్దున్న పిల్లలకి, మన పిల్లల కోసం కూడా మనం అందరం కూడా అలర్ట్ గా ఉండి, మరి మీరందరూ కూడా తల్లి వస్తారని ఎక్కడికైనా మీ అందరి వెనకాల నేను అంటూ తప్పకుండా మరి ఎక్కడికి రమ్మన్నా మన ప్రజలందరం కూడా క్షేమంగా ఉండాలి. ఏ అనారోగ్యానికి గురి కాకూడదు అనుకుంటే ఎన్నో రకాల జబ్బులు వస్తాయి, కిడ్నీ సమస్య రావచ్చు, టీబీ రోగాలు రావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయమ్మా. మరి ఇవన్నీ కూడా మీరు కలుషితమైన నీరు తాగాలంటే మనం తాగలేం కదా. ఎక్కడెందుకు ఇక్కడ మనకి రోల్గుంట ఇక్కడ వాళ్ళకు రెడ్గా వస్తుంది వాటర్, చూడండి అమ్మా, మడుగుంట. మరి ఇలాంటివన్నీ కూడా అలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఇలాంటివన్నీ కూడా తరిమి కొట్టాలంటే మరి ఒక్కరితో సాధ్యం కాదు. మరి మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటే, అందరూ తల్లులు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిస్తే మన ప్రాంతానికి, మన బాక్సైడ్ని మనం అందరం ఇన్నాళ్ళు ఎలాగ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామో అలాగే ఉండడానికి మనం అందరం కూడా కాపాడుకోవాల్సింది అని కోరుకుంటున్నానమ్మా. మరి ఎందుకంటే ఇప్పుడే కాదు, నేను ప్రతి గ్రామ సభకి రండి, ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. మరి ఈ రోజు ఇలా జరిగింది, రేపొద్దున ఇంకో జరగదని కాదు కదా, జరుగుతుంది. అందుకని మీరందరూ కూడా మరి ప్రతి మాటలో కూడా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇంతమంది వచ్చారు, ఇంతమందే కాదు, ఇంకా మనం వెళ్ళాలనుకుంటే అందరూ కూడా కలిసిమెలిసి వెహికల్స్ వేసుకొని మన కలెక్టర్ గారి దగ్గరికి కానీ, పిఓ గారి దగ్గర కానీ మరి వెళ్ళి మాకు ఇలా జరిగింది అన్యాయం సార్, మరి మీ వరకు తీసుకొచ్చామన్నారు, ఆర్డర్ కాపీ తీసుకురాలేదు, తీసుకొచ్చామన్నారు కానీ అది ఫోన్లో మాత్రమే ఉంది. మరి ఫోన్లో ఉంది కానీ డైరెక్ట్ గా ఒక పేపర్ రూపకంగా కానీ మాకు అది చూపించలేదండి. మరి ఎంతవరకు వాస్తవం అన్నది కూడా మనం కూడా నిలదీసే బాధ్యత మన మీద, అందరి మీద ఉందమ్మా. ఎందుకంటే మరి ఇలాంటప్పుడు కూడా మనం అందరం ముందుకు రాకపోతే రేపొద్దున్న మన పరిస్థితులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. మన తినే తిండి కూడా కింద వాళ్ళు ఎలా తింటున్నారో అన్ని కూడా మనం కూడా కొనుక్కునే స్థితికి కావచ్చు. మనం ఇంత స్వేచ్ఛమైన ఇల్లు కట్టుకున్నాం, చిన్న గూడైనా, కానీ మనకి ఉండవు. ఎందుకంటే ఈ రోజు అందరికి కూడా మరి మురుగు గారు ఇచ్చారు చాలా మందికి, మరి మంచి ఇల్లులు కట్టుకుంటున్నాం, అలాంటి ఇల్లులు కూడా ఉండవు. మనకి ఎక్కడికో పట్టుకెళ్ళి మన ప్రాంతం వాళ్ళకి ఎక్కడో పెడతాడు. అవి కూడా మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని మరి మీరందరూ మరి ఈ రోజు ఇక్కడ జరిగింది గ్రామ సభ, పీసా గ్రామ సభ, మరి రేపటికి ఏమైనా మనం అందరం కూడా మరి ప్రతి ఒక్క గ్రామం నుండి మరి ఇలా చేస్తే బాగుంటుంది. మనం ఇక్కడే కాదు, మనం వెళ్ళి ధర్నా చేయాలి, కూర్చోవాలని కూర్చుంటే ఖచ్చితంగా ఇది కూడా మన బాక్స్ సైడ్ ని మనం ఆపుకోగలుగుతామమ్మా. అంటే మాత్రం పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఖచ్చితంగా మన ప్రజల కోసమే మేమందరం కూడా నిలబడతాం. మేము సీఏ గారితో మాట్లాడాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము, మా పెద్దలతో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టిలో ప్రస్తుతానికి ప్రభుత్వం సంబంధించి కానీ అధికారులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా అధికారికంగా నిన్న జరిగిన సంఘటనలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని నేను కొంత తెలుసుకోవడం జరిగింది. అది మీతో పంచుకుందాం అనుకున్నాను. లేదు, ప్రభుత్వం ప్రమేయం ఉంటే గనక ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకిస్తాం. మనం అందరం కలిసి పోరాడుకుందాం. మన సమస్యల్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకి, అలాగే వివిధ సంఘాల నాయకులందరికీ, పీసా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ వచ్చినందుకు ఖచ్చితంగా ఒకరోజు భారీ ఎత్తున ఇదే జరల పంచాయతీ హెడ్ క్వార్టర్లో మా మండలానికి సంబంధించే కాకుండా ఓవరాల్ గా నియోజకవర్గానికి సంబంధించిన పీసా సభ్యులు అందరితో భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఇంకా చాలా మంది పెద్దలు అనేటువంటి ఉద్దేశంతో మీరు పెట్టారు కాబట్టి దాని వరకే నేను పరిమితం అవుతాను. ముందుగా మన పాత్రికేయులు
ఈ సమావేశానికి వచ్చారు. సిఎంటి కంపెనీ వాళ్ళు వచ్చింది హైదరాబాద్ నుండి, సిఎంటి కంపెనీ నుంచి. వాళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే ఎక్కడైతే ఇటువంటి ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలని తీసి వాళ్ళ లేబుకు పంపించి దాని పరిశోధన నిమిత్తం ఇస్తారు. దాని తర్వాత గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది సెకండరీ. అందుకోసం ఇది సిఎంటి కంపెనీ నుండి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. సరే, ఏదేమైనా అక్కడ మనం అలర్ట్గా ఉన్నారు కాబట్టి బాక్సైట్ అని చెప్పేసినంటే అదొక ప్రమాదం, మాకు నష్టం. అందుకోసం దాన్ని కోండ్రపల్లి దగ్గర నుంచి ఇటు జరేల వరకు గతం నుంచి అదే అనుభవం ఉంది, ఇప్పటికీ ఆ భయంతో అదే అనుభవం ఉంది. గతంలో ఆ ఏరియాకి వెళ్ళిన వాళ్ళకి కట్టేసి రాత్రంతా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకోసం ఆ భయం ఇప్పటికీ వెంటాడుతుంది. అందుకని ఈరోజు మనం పీసా గ్రామ సభ అన్నారు కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 6-7 క్లస్టర్లు ఉన్నట్టు నాకు తెలిసింది. అంటే పంచాయతీల పరిపాలన పోయింది. అందుకోసం మీరు పంచాయతీలో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎన్ని క్లస్టర్లు అయితే ఉన్నాయో వాళ్ళ సంతకాలు పెట్టి సంబంధిత ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలి. ఏమని, మా పీసా గ్రామ సభ మేము నిర్వహించుకోవటానికి మీరు అనుమతి ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ స్థాయి అధికారం ఉంటేనే తప్ప అది పీసా గ్రామ సభ అవ్వదు. 1/3 మెజార్టీ ఓటర్లు సంతకం పెట్టాలి ఆ సభకి, అప్పుడు ఆ గ్రామ సభ అనుమతి ఉన్నట్టు. ఎందుకంటే మన కళ్ళ ముందే జరిగింది. ఏం పేరు మీ సర్పంచ్? వెంకటరమణ. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉండి ఆయన ప్రకటించాడు హైదరాబాద్ అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి. జర్రెల పంచాయతీలో గ్రామ సభ తీర్మానం బాక్సైట్ తవ్వకాల పైన వాళ్ళు పంచాయతీ తీర్మానం చేశారు అని చెప్పి. సరే, తీర్మానం ఉందా లేదా అన్నది ఆయన కూడా వివరించి చెప్పాడు. 5 సంవత్సరాలు నా తీర్మానం ఇదని చెప్పేసి నాకు చూపించాడు. సరే, ఏదో జరిగింది. కానీ గ్రామ సభకు గిరిజన ప్రాంతంలో పీసా గ్రామ సభకు అంత విలువ ఉంది. పార్లమెంట్లో చేసినటువంటి చట్టానికి ఉన్నటువంటి విలువ మనకి కింద స్థాయి గ్రామ సభకి పంచాయతీ పీసా కమిటీకి ఉంది. అది వాళ్ళు చెప్పింది. అదే సందర్భంలో మొన్న ఐటీడీఏలో కూడా పీసా కమిటీ సభ్యులందరికీ ఐటీడీఏ పిఓ గారు శిక్షణ ఇచ్చారు. మరి ఏ శిక్షణ ఇచ్చారో, ఏమి ఇచ్చారో, లేకపోతే పీసా కమిటీ సభ్యులు వెళ్ళిన తర్వాత 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి నిధులు ఏమైనా తీసుకోవాలో తెలియదు. కానీ కమిటీ అయితే పెట్టారు. రెండు రోజులు ఎంతో అనుకుంటా, ఒక రోజు పెట్టారు పీసా గ్రామ సభ అవగాహన అని చెప్పి. అందుకోసం మీరు కూడా ఏం చేస్తారంటే ఆర్డీఓ స్థాయి అధికారులు లెటర్ ఇచ్చి మా గ్రామ సభకి మీరు రండి, మీ అనుమతితో మీ గ్రామ సభ ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు కానీ ఇటువంటి మైనింగ్ కానీ జరపకుండా 1/3 సంతకాలని పెట్టి మేము గవర్నమెంట్కి సమర్పిస్తాం. మా గ్రామ సభకి ఆ అధికారం ఉంది. అందుకోసం ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో ఆ రకమైనటువంటి ఖనిజాలు తీసేదానికోసం అవకాశం లేకుండా మీరు మాకు సహకారాలు ఇవ్వాలి అని చెప్పి మాకు ఒక లెటర్ ఇవ్వండి. ఎందుకంటే మేము హైడ్రో పవర్ ప్రాజెక్టుకి సంబంధించి మధ్యవలస వెళ్ళాము, ముక్కుంపేట. జేసీ గారు వచ్చారు. అక్కడే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతిరోజు ప్రతి గంటకి ఒక డ్రోన్ తిరుగుతుంది, మొత్తం ఊరు చుట్టూ మొత్తం అంతా తిరుగుతుంది. వాళ్ళు భయపడిపోతున్నారు ఏ డ్రోన్లని. జేసీ గారు సభ నుంచి అడిగారు, ఎందుకంటే పోలీసులు తెచ్చిన డ్రోన్ ఒకటి తిరుగుతుంది. అప్పుడే ఈ డ్రోన్ ఎవరిదని చెప్పేసి అడిగారు. అది మనోజ్ మేడం గారు అన్నారు. మరి రాత్రి తిరిగేది ఎవరిదంటే మాకు తెలియదు అంటున్నారు. మరి తెలియకపోతే ఎవరిది? అది ప్రతి గంటకు ఒక డ్రోన్ తిరుగుతుంది. అవునా అంటే రాత్రి మీరు ఉండండి చూదురు కానీ అని చెప్పేసి అన్నారు మన వాళ్ళు. అప్పుడు జేసీ గారు ఏమన్నారంటే గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఈ మధ్య కాలంలో నడుస్తుంది కాబట్టి మేము త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారాగా మీ గ్రామానికి ఎవరైనా వస్తే మీరు ఆహ్వానించండి, లేకపోతే చెట్టు కట్టేయండి అని చెప్పింది. మరి వీళ్ళని ఏం చేయాలా? దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి, జేసీ గారు సమాధానం చెప్పాలి. అందుకోసం అంత ఆసమాసిగ్గా ఈ సమస్య ఉన్నది కాదు. ఎందుకంటే ఇప్పుడు బడా కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా మన గిరిజన ప్రాంతంలో కన్నుపడింది. అంత ఈజీగా సమసిపోయేది కాదు. 1921-22 అల్లూరి సీతారామరాజు పోరాటం మనం చూసాం.
అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ టీవీలు లేవు, పేపర్లు లేవు. అయినా ఎంత బాగా జరిగింది పోరాటం, ఎంతమంది మన వెనకాల ఉన్నారు. ఈరోజు అన్నీ వచ్చింది, పోరాటం సరిసిపోతుంది, వాట్సాప్ల మీద ఉద్యమం జరుగుతుంది. అందుకోసం ఈరోజు భారతదేశంలో చూసినా, మన రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా తమ భూభాగం నుంచి గిరిజనులు 50% మంది గిరిజనులు తమ భూములను వదిలి ఈరోజు బయట చెట్టునో పుట్టనో నీడనో నింగినో ఉన్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు లేదు, మన పక్కన ఉన్నట్టు ముంచెంపుట్టు విద్యుత్ ప్రాజెక్టు ఇక్కడే ఉన్నారు, మన తాజంగ్ పక్కనే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ, డామ్ పనులు చేసుకుంటూ ఇప్పుడు స్థిరపడ్డారు. వాళ్ళు సీలర్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, మొత్తం అంతా వచ్చి ఇక్కడే ఉన్నారు, మొత్తం అంతా సర్దుకొని పోయి ఉన్నారు. ఇప్పుడు మన భూములను మనం కదిలిస్తే అన్ని కొండలు మన గిరిజనులు సర్దుకొని ఉన్నారు, మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సావో రేవో మనం తేల్చుకోవాల్సిందే, పోరాటమా సావా రెండే, ఇక అంతకన్నా వేరే మార్గం లేదు. ఎక్కడికైనా పోదామా, అన్ని కొండలు ఆక్రమణ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా మనల్ని రానివ్వరు. అందుకోసం దయచేసి మనం ఇక్కడితో మన పోరాటం ఆగదు, చాలా అలర్ట్గా ఉండాలి. బార్డర్లో పనిచేసేటువంటి పోలీసు ఎలా ఉంటాడంటే బట్టలు వేసుకొని పడుకుంటాడు, ఏ క్షణాల పిలుపు వచ్చినా దాంతోపాటు లేసి అలా పరిగెట్టాలి. మన వాళ్ళు అలా ఉండాలి, అలా ఉన్నారు కూడా. మన బాలకృష్ణ అలాగే పేర్కొన్నాడు. అందుకని మీరు చేసేటువంటి పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు కాకుండా ప్రత్యక్షమైనటువంటి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను. ఇక్కడ ఈ మొత్తం అంతా తిరిగాం, సప్పర్ల నుంచి విశాఖపట్నం దాకా కూడా నడిచాం, 13 రోజులు 15 రోజులు నడిచాం. ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. అందుకోసం మీతో పాటు ప్రత్యక్షంగా మా పార్టీ కానీ మా సంఘం కానీ పాల్గొంటాం. ఇది బాక్సైటు, అవతల హైడ్రో పవరు, ఏది ఏమైనా మన అడవుల్ని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ఇది. అందుకోసం బడా కార్పొరేట్ కంపెనీలకి అడవుల్ని ఇచ్చేస్తారు, దాన్ని కాపాడుకునేది మనమే. అందుకోసం గిరిజనులు ఐక్యంగా ఉండి, మిత్రులు చెప్పారు తమ్ముడు, రాజకీయ పార్టీలకు అతీతంగా రేపు నా పార్టీ తప్పు చేసినా కూడా ఎస్ నేను గిరిజనుల పక్షాన ఉంటాను, నా పార్టీ గొప్ప కాదని చెప్పేసి అని ఆ జెండా వదిలి బయటకు వచ్చి మన గిరిజనుల తరఫున పోరాటం చేస్తే తప్ప మన బతుకులు మనం అటువంటి దానికి మనం అందరం కంకణం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు, నమస్కారం. ఇప్పుడు నుంచి కాదు, చాలా అప్పుడు నుంచి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా 70-75 ప్రాంతం నుంచి కూడా ఈ బాక్సైట్ అన్న ఈ యొక్క ఖనిజం విషయంలో ఇది జరుగుతూనే ఉంది. ఎన్నో గవర్నమెంట్స్లో వస్తున్నాయి, ఎన్నో మారిపోతున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతున్నాయి. కనుక దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ సుమారు కానీ ఈ బాక్సైట్ కానుకున్న విలేజులు దగ్గరికి ఒక 5,000 పై సిల్లర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వీస్ చేసాము ఒకసారి. అదే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ కొండ ప్రాంతంలో ఆధారపడి బ్రతికి ఎంతోమంది జీవనోపాధి కల్పించుకుంటున్నారు. ఇక్కడున్న వనరులు, ఇక్కడున్న వాతావరణము, ఇక్కడున్న మరి మంచి అడవి సంపద ఉంది. దీనివల్ల ప్రజలు ఈ ఆదివాసీ గిరిజనులు ఎప్పుడో నుంచి తాత ముత్తాతల నుంచి కూడా పూర్వం బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మరి జరుగుతుంది. ఇక్కడే జీవిస్తున్నాము. ఇక్కడ నవ యువత దేశ నడక నడపాలి ఓ నావిక, కన్న తల్లి కన్నీటిని తుడవాలి మీరే ఇక. ఓ యువత నా యువక, దేశ నవక నడపాలి ఓ నావిక, కన్న తల్లి కన్నీటిని తుడవాలి మీరే ఇక. క్రిటికల్లో దేశముంది క్రికెట్ బేటు వదిలిరా, క్రిటికల్లో దేశముంది క్రికెట్ బేటు వదిలిరా. ప్రళయముచ్చి పడుతుంది ప్రేమ పాట ఆపిరా,
ప్రళయమొచ్చి పడుతుంది ప్రేమ పాట హాపిరా. కలం పట్టు లేదంటే గలం విప్పు కాదంటే కుటిల రాజకీయాలను పూలదోయ నడుము కట్టు. ఓ యువత ఓ యువక దేశ నవక నడపాలే ఓ నావిక. కన్న తల్లి కన్నీటిని తుడవాలి మీరే ఇక. ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టిన మనం అందరం ఏకం కావాలన్నారు. చాలా సంతోషమే. మరి 2018కి ముందు జరిగిన పరిణామం మీకు అందరికి తెలియదా? తెలీదా చెప్పండి, ఏం జరిగింది? ఒక స్టెప్ కింద ఉంటే ఒక మాట, మీద ఉంటే ఒక మాట మాట్లాడుతున్నారు. అలాంటిది మనం పోట్లాడి ఎందుకు డిప్యూటీ గారు చెప్పారు, వెనుకల మనకి ఒక సపోర్ట్ గా ఉండేది. ఆ సపోర్ట్ తో మన బలం బాగా ఉండేది. ఎప్పటి వరకు అండి? 2016-17 వరకు ఉండేది. మరి ఇప్పుడు ఎక్కడుంది మన బలం? మన బలం సమీకరించుకోవాలంటే ఇప్పుడు మనమే తయారవ్వాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టు యువకులు వీళ్ళందరూ ముందుకు రావాలి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇంకా పెద్దలు చెప్పినట్టు ఒకటి క్రికెట్ లో, ఒకటి దగ్గర వాలీబాల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. మరి ఇలా ఉంటే సాధ్యమా? మిత్రులారా, మీరేం అనుకుంటున్నారు? ఇది బాక్సైట్ ఆపే సాధ్యమంటే కాదు. మీరు గమనించండి ఇలాగ ఉంటే. నేను ఎందుకంటే ఒక మాట గౌరవ జడ్పీటీసీ గారు అన్నారు, ఇవాళ ఎస్కోట నుంచి రాజమండ్రి వరకు నేషనల్ హైవే రోడ్ వేశారు. అది ఎవరి కోసం? నీకోసమా? ఎవరి కోసం? మన గిరిజనుల కోసమా? కాదు, మన సంపద దోసుకోపోవడానికి అంత రాంగైన రోడ్డు వేశారు. మరి జర్రేల ప్రాంతంలో దాదాపు 70-80 నుంచి దాదాపు 100 సంవత్సరాల తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఇంతవరకు ఎందుకు ఈ రోడ్డు అడుగుతున్నారే? రోడ్డు వేయమని మీ సర్పంచులు, మీరు ఎంపీటీసీలు ఎంత పోరాటం చేశారు. ఇందువరకు కనీసమైన సమయంలో రోడ్డు లేదే. మిగతా ప్రాంతాలు రోడ్డు కావాలని అడుగుతున్నామే, ఇది లేదే. మరి మీరు ఎందుకు వేశారు అక్కడ? ఈ ప్రాంతం నుంచి బాక్సైట్ కొంత దగ్గరికి అందుబాటులో నేషనల్ హైవే రోడ్డు వేశారు. ఇది మనం గమనించాలి. మనం అనుకుంటున్నాం బెల్ట్ సిస్టమ్ తో పట్టుకెళ్తారు, బెల్ట్ సిస్టమ్ అనుకుంటున్నారు. కాదు, ఇది గ్యారంటీగా దానిలో ఉంది లోపం. మీరు ఒకటి ఆలోచన చేయండి. మనకి ఇచ్చినటువంటి అటువెక్కు పట్టలో, దీపారం పట్టలో వెనకాల ఒకటి రాసి ఉంటుంది. రాబోయే కాలంలో మీరు చేసుకుని తిన్నంత వరకే, రాబోయే కాలంలో ప్రభుత్వంకి అవసరం వస్తే ఆ స్కూల్ బిల్డింగా లేకపోతే రోడ్డుగా మరొకట ఏది ఉన్నా తిరిగి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి రాసి ఉంటా చూడండి. అట్లానే నేషనల్ హైవే రోడ్డుకి ఇటు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అక్కడ పట్ట భూములు కానీ డీపార భూములు కానీ మనకు సెల్లవు. అక్కడ 1/7 చట్టం వర్తించదు. అక్కడ రాసి ఉన్నది, మీరు గమనించండి దయచేసి పెద్దలు. అవునో కాదు? మరి అక్కడ ఏమిది? మన 1/7 చట్టం ఎక్కడ ఉంది? ఇది మనం గమనించాలి. రేపు ఈ ప్రాంతానికి రోడ్ వస్తుంది పరిస్థితి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ గమనించండి. ఈ రోజు ఇక్కడి మాత్రం మీరు ఏదనుకుంటున్నారు, ఏదో చిల్లర దొంగలు వచ్చారు, వాళ్ళ మీద వేరే కంపెనీ పరిశోధన కోసం వచ్చారు అనుకున్నారు. ఇది పొరపాటు. ఇది కేవలం వాళ్ళు సంపాదించినటువంటి సంస్థలు పంపించారు. మీరు ఎలాగున్నారు, నిజంగా ఎలక్ట్గా ఉన్నారా లేదా చిన్న టెస్టింగ్ కోసం పంపించారు. కానీ మనం ఆ టెస్టింగ్ కరెక్ట్ గా మనం పట్టుకున్నాం. కానీ మనం తప్పు చేసింది ఏంటంటే, మనం కూడా పెద్దలు చెప్పినట్టు రాత్రి కోడింగ్తో బాగున్నాం. తను కేసులు పడతాయి అంటే మన ప్రాంతం దోసుకుపోయేటోడు ఎందుకు వదలాలి? నాకు దెబ్బలు కూడా ఎంతో బాగుండేదేమో. కానీ ఏదైనా మంచి పని జరిగింది. పెద్దలు వచ్చి ఆ డిఎస్పీ గారితో చర్చలు జరిపి పంపించడం అంటే మరొకసారి చాలా సంతోషకరం. అయితే ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మన కొండలు కూడా బ్రహ్మాండమైన టవర్లు వేశారు. అవునా కదా? ఈ టవర్ లో పక్కగా మొత్తం దాన్ని పిక్ చేశారు, శాటిలైట్ పిక్ చేశారు. ఈరోజు రాబోయే కాలంలో బుజ్జిబాబు కూడా ఇక్కడ రాలేడు, జడ్పీటీసీ గారు రాలేదు, ఎంపీ గారు రాలేదు. ఎవ్వరికి కూడా మీకు సపోర్ట్ చేసే పెద్దలు ఎవ్వరికి కూడా రాలేరు. ఎందుకో చెప్తాను నేను. దానిలో శాటిలైట్ ఉంటుంది. జడ్పీటీసీ గారు చింతపల్లి నుంచి జర్రేలు రావాలి. ఈ ప్రాంతంలో బాక్సైట్ రెడీ అయిపోతున్నారు, కదలండి రా చెప్పి చెప్పడానికి బయలుదేరాలంటే ఆల్రెడీ జడ్పీటీసీ గారు ఫోను పోలీసు వాళ్ళు ఉంటది, ట్రాప్ చేసి ఉంటారు. బాలయ్య గారు ఎక్కడ బయలుదేరుతున్నారో అతను తెలిసిపోతారు. ఎక్కడ ఏ టవర్ కింద ఉన్నారో తెలిసిపోతారు బుజ్జిబాబు గారు, బాలయ్య గారు ఎవరైనా. అప్పుడు వీరికి అంతకు ముందే మమ్మల్ని అందరికీ హౌస్ అరెస్ట్ స్టేషన్లో కూర్చోబెడతారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఎవరు నాయకత్వం వహిస్తారు? మీరు నాయకత్వం వహించారా? మీ భూమిని మీరు కాపాడుకోరా? మీ ఇల్లు మీరు కాపాడుకోరా? మీ ప్రాణం మీరు కాపాడుకోలేరా? ఏం చేస్తున్నారు మనమంతా? ఒక్కసారి దయచేసి మేరకు ఆలోచన చేయండి. అందుకే ఇది మాత్రం శాంపిల్ మాత్రం ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి పెద్ద కోరిక ఒకటి, అయ్యా మీరందరూ
పార్టీకి ఖచ్చితంగా ఉద్యమం చేద్దామన్నారు కాబట్టి మీరు అవసరమైతే మన జనసేన మా మిత్రుడు మరి పార్లమెంట్ సభ్యుడు అవసరమైతే బాక్సైట్ ముందుకు వస్తే అవసరం మా జెండాలు కూడా పక్కన పెట్టి ఈ ఉద్యమంలోకి వస్తామన్న సంతోషం మరొకసారి మీ అందరి తరఫున గారు ఎంత చక్కగా చెప్తున్నారు. చెప్పినప్పటికీ మరి వే ఆఫ్ టాకింగ్ లో కొన్ని చిన్న మిస్టేకులు జరుగుతున్నాయి. మరి అన్ని పార్టీల వారు దగ్గరికి వస్తే దయచేసి చిన్న మిస్టేకులు వస్తాయి. వాళ్ళకి కూడా ఈరోజు బాధించవలసిన బాధ్యత ఎందుకు? మన వల్లే కదా వాళ్ళకి వస్తుంది. మనం కరెక్ట్గా ఉండాలి కదా. నిన్న వచ్చినవాడు ఎవడో అక్కడ వచ్చినట్టుగా కనిపించకుండా చేస్తే నిజంగా ఎవడైనా ఈరోజు ఎవరు చేసాడు చూస్తారు. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి మీకు. మనము ఎలక్షన్ వద్దా అనుకోలేదా? ఇవాళ బూటకు ఎన్కవర్లో అనుకోలేదా? ఈరోజు వచ్చిన వాడిని ఎవరైనా అంతం చేయలేదా? ఈరోజు ఎందుకు ఆ కాసి పట్టుదల లేదు? ఈరోజు శంకరయ్య గారు నా ముందు మరి మాట్లాడినటువంటి శంకరయ్య గారు పాడిన పాట ఎవరైనా పాడతాడు ఇక్కడ? ఇంత జనం ఎందుకు రాలేదు? ఇందులో వచ్చిన పెద్దల్లో కూడా చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వేరే దిక్కల నుంచి వచ్చి వింటున్నా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది చూస్తున్నారు తప్ప ఎవరైనా ఆవేశంతో ఇక్కడ వచ్చి మాట్లాడుతుండండి. నిజంగా మా బతుకులు పోతాయి. ఈ యొక్క జీవనమరణ పోరాటంలో నేను కూడా మరి ఇందులో పాల్పంచుకొని మా హక్కుల్ని, మా చట్టాలని, మా బాధ్యతల్ని మేము చేయాలని మొన్న తమ్ముడు గారు మరి మన రాజ్బాబు గారు 170 తొలగిస్తున్నారని అక్కడ చేయడం జరిగింది. మరి కొంత అక్కడ మన భూములు కోల్పోతే సవర్ణకు జరుగుతుంది. 170 సవర్ణకు అంటే అక్కడ మీరు ఒక్కడు మాత్రమే వెళ్ళిన ఈ ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చారా? వెళ్ళినట్టు తెలుసా? ఆ ఆవేదన, బాధ అంతా నాకు తెలుసు, నేను అనుభవించాను. పేరు బోనంగి చిన్నయ్యపడాలు, సిపిఎం పార్టీ అల్లూరు జిల్లా కార్యదర్శి సభ్యుల్ని, జీకేవిధి మండలం జరేల పంచాయతీ బాక్సైట్ ప్రభావిత ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. నిన్న హైదరాబాద్ నుంచి సిఎంటి సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ శాంపిల్ సర్వే చేయడం జరిగింది. ఆ శాంపిల్ సర్వేలో ఉన్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజం ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉందో వాళ్ళ అధ్యయనం చేసి సంబంధిత గవర్నమెంట్కి నివేదిక తయారు చేస్తారు. వాళ్ళు రావడంతో అసలు ఈ ప్రాంతంలో బాక్సైట్ సమస్య చాలా తీవ్రతరంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏదో జీవులు రద్దు చేస్తున్నారు తప్ప దాని ఒప్పందం అయితే రద్దు కాలేదు. అందుకోసం భయోభ్రాంతులు గురై వాళ్ళని నిర్బంధించడం జరిగింది. ఇక సంబంధిత పోలీసు వాళ్ళు దాన్ని వచ్చి సాకసక్యంగా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు కనుక జరిగితే దరిదాపు ప్రత్యక్షంగా 50,000 మంది, పరోక్షంగా మరో 50,000 మందికి నష్టం జరుగుద్ది. ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకోసం గిరిజనులు సావో రేవో తేల్చుకునేటువంటి పద్ధతుల్లో ఈ బాక్సైట్ సమస్య ఉంది కాబట్టి తమ గ్రామాల్ని, తమ భూముల్ని కాపాడుకునే దానికోసం సిపిఎం పార్టీ ఈ ప్రాంతంలో గిరిజనుల్ని సంయుక్తం చేసి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేసేదానికి ముందుంటాం. అందుకోసం ఈ సర్వేకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఈ జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తు ఇప్పటికే పీసా గ్రామ సభ నిర్వహణ జరుగుతుంది. ఆల్ పార్టీస్ వచ్చాయి, పీసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు కూడా వచ్చారు. అందుకోసం దీని సబ్ కలెక్టర్ గారిని
జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు సమాధానం కనుక స్పష్టంగా రాకపోతే చెలో కలెక్టరేట్ని ముట్టడించడానికి కూడా ఈ గిరిజనుల తరపున సిద్ధంగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 1212 హెక్టార్లలో ఉంది. దరిదాపు గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే జీకేవిది చింతపల్లి 2 మండలాలు కూడా సెకండ్ జనాభా ఉండరు. అది ఆ నివేదికలో ఉన్నటువంటి అంశం. అందుకోసం మేము చెప్తున్నాం ఏంటంటే 50,000 మంది ప్రత్యక్షంగా, ఈ మరో 50,000 మంది పరోక్షంగా నష్టం జరుగుద్ది. దరిదాపు బాక్సైట్ తీసేటువంటి ప్రాంతం నుంచి 12 కిలోమీటర్లు దాని ప్రభావం ఉంటుంది. దాని దుమ్ము ధూళి మొత్తం అంతా కలిపి. కాబట్టి అంత నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కొండలను ఆనుకొని ఉన్నారు, గుట్టలను ఆనుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళు భయప్రాంతులు గురవుతున్నారు. ప్రభుత్వం దీని మీద స్పష్టమైన సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ దానికి అనుగుణంగానే ముందుకెళ్లడం కోసం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పేరు కోరపు బోడయ్యపడలు, పీస గ్రామసభ కార్యదర్శిని. ఈరోజు గ్రామసభ అనుమతి లేకుండా బాక్సైట్ సర్వే బృందము కొండకి అడుగు పెట్టడం వల్ల వారిని అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఈ గ్రామసభ అనుమతి లేకుండా ఏ సర్వే బృందం కూడా అడవిలోకి అడుగు పెట్టడానికి లేదని చెప్పేసి పీస గ్రామసభ స్పష్టంగా చెప్తుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఆర్డీఓ గారు అనుమతితో ఈ జర్రెల ప్రాంతంలో పీస గ్రామసభ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము. ఈ గ్రామసభకు ఆర్డీఓ గారు హాజరవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ గ్రామసభ యొక్క ఉద్దేశము ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసము, ఈ ప్రాంతాన్ని మేము కాపాడుకోవడం కోసము ఈ గ్రామసభ ఏర్పాటు చేయబోతున్నాము. ఈ గ్రామసభకు ఆర్డీఓ గారు హాజరవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సర్వేలన్నింటినీ నిలుపుదల చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు పత్తూరు విష్ణుమూర్తి. నేను జర్రెల ప్రాంత వాసిని. నిన్న ఏదైతే మా జర్రెల ప్రాంతంలో ఈ బాక్సైట్ కోసం అనేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా ప్రాంతాన్ని సందర్శించి మా ప్రాంత వాసులకి ఎవరికి తెలియకుండా కొండ కోణాలకు వెళ్ళి ఏదైతే ఒక సర్వేను ఉద్దేశించి ఆ మట్టి కానీ రాయలు కానీ తీసారో దాన్ని మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది ఏదేమైనా సరే మా ప్రాంతాన్ని, మాది 5వ షెడ్యూల్ ప్రాంతం మాదని వాళ్ళని వివరించడం జరిగింది. మా ప్రాంతానికి ఏ సర్వే అయినా సరే, అది ప్రభుత్వపరమైనా లేకపోతే ప్రైవేట్ అయినా సరే కానీ ఏ సర్వేలు అయినా కూడా మా పంచాయతీలో మా ప్రజలకి తెలియకుండా, మా అనుమతి లేకుండా మా బాక్సైట్ కొండల మీదకి వెళ్తే మేము ఊరుకోబోమని నిన్న వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. మేము అదే కొండలని నమ్ముకొని మేము బ్రతుకుతున్నాము. ఎందుకంటే ఈ రోజు మా జీవన ఆధారం అది. మా అటువంటి కొండల పైన కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ మట్టి తీయడం కానీ, రాయి పిక్కలు తీయడం కానీ, అవి తీసుకెళ్లి లేబులో పెట్టి మా కొండ కోణాల్లో ఏదైతే ధ్వంసం చేస్తామని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రకంగా అంటే మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోనే ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరం. మా ఏజెన్సీ గిరిజనులందరం మేము కొండలు అక్కడ పండే పంటలను మేము ఆదర్శంగా తీసుకొని మేము బ్రతుకుతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇటువంటి సంఘటనల మీద దృష్టి పెట్టి ఏదైతే ఈ మా జర్రెల ప్రాంతాల్లో బాక్సైట్ ఉందో, బాక్సైట్ ఖనిజాన్ని తీయకుండా మా ఆదివాసుల యొక్క, మా ప్రాంత యొక్క ఈ బాక్సైట్ కొండల మీద దృష్టికి రాకుండా మాకు ప్రభుత్వాలు అండగా నిలబడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గొర్రెల వీర వెంకట్, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఏదైతే నిన్న గూడె మండలంలో జర్ల పంచాయతీలో జరిగినటువంటి సంఘటన బాక్సైట్కి సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవడంతో ఇమ్మీడియట్గా మాకు సమాచారం చేరడం, మండలంలో ఉన్న మా ముఖ్య నాయకులందరూ కూడా, మండల ప్రెసిడెంట్లు, ఇతర నాయకులందరం కూడా మేము ఈరోజు ఈ జర్ల గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఇక్కడ కొంత మా ప్రజలకి గందరగోళాన్ని క్రియేట్ చేసింది. నిన్నటికి మొన్న మొండిగడ్డలో జరిగినటువంటి ఏదైతే అభినవ దర్శన్ సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దాన్ని కోలుకోక ముందే ప్రభుత్వం మీద అనేక
విమర్శలు చేసిన సందర్భంలో మొన్నటికి మొన్న కోలుకోకముందే ఈరోజు ఈ సంఘటన జరగడం కూడా మా అందరికి కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఇదేమైనా ప్రభుత్వం మీద చేసినట్టు కుట్ర, లేదంటే ఎవరైనా వ్యక్తులు కావాలని చేశారా ఏంటన్న సందేహాలు మాలో వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా మా పెద్దలకి మేము ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి అని చెప్పడంతో మేమందరం కూడా కూటమి నాయకులం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది మా కూటమి ప్రభుత్వానికి పెద్దలకి మేము చేరవేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాక్సైట్కి వ్యతిరేకమే. ఎప్పుడు కూడా ఈ బాక్సైట్ తీయడానికి కానీ దేనికి కానీ ఆలోచన చేసే పరిస్థితి లేదు. మేము కూడా మా తరఫున, మా మండల ప్రజల తరఫున మేము కూడా మా ప్రభుత్వం పెద్దలకి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఖచ్చితంగా బాక్సైట్ తవ్వకాలని ఆపేదానికి మేము కూడా మా అందరం కూడా మా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాము. ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని కూడా తెలియపరిచేదానికి మేమందరం కూడా కృషి చేస్తాము. ఇక్కడ ప్రజలు ఏదైతే ఆందోళన గురవుతున్నారో దాన్ని కూడా మేము ఇమీడియట్గా మా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, మా మండల ప్రజలు కానీ ఆందోళన చెందొద్దు. అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి బాక్సైట్ తీయడానికి అధికారిక ప్రకటన రాలేదు. ఎటువంటి సంబంధిత అధికార బృందం కానీ ఇక్కడికి అధికారికంగా రావడం లేదు. కేవలం ఎవరో కంపెనీలకు సంబంధించిన వ్యక్తులా, లేదంటే ఎవరైనా కక్ష సాధింపు ప్రభుత్వాన్ని చేసే విధంగా కుట్రలో భాగంగా జరిగిందా అన్నది కూడా కొంత అనుమానం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్తాము. డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము, మా సంబంధిత కూటమిలో ఉన్న మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఈ బాక్సైట్ తీసేదానికి మేమందరం కూడా పూర్తిగా వ్యతిరేకం. మా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఇదేమైనా కుట్రకోణంలో భాగమా ఏంటన్నది కూడా ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం అయితే ఈ గిరిజన ప్రాంతానికే కాదు, మా మండలంలో ఉన్న ప్రాంత ప్రజలకు కూడా అండగా ఉంటుంది. బాక్సైట్ తీసే ప్రసక్తే లేదు. అలాంటి ఆలోచన కూడా మా ప్రభుత్వానికి లేదని తెలియజేస్తున్నాను.